ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ప్రజలందరికీ చిరపరిచితమైనటువంటి పడకల్ స్వామి యొక్క సంస్మరణ సభకు హాజరైనటువంటి ప్రజలకు, ప్రజా సంఘాలకు, విప్లవ అభిమానులకు, ఉద్యమ శ్రేయోభిలాషులకు, ప్రజాస్వామికవాదులకు, తాడిత పీడిత వర్గాల శ్రేయోభిలాషులందరికీ కూడా ఈ సంస్మరణ సభ ప్రారంభం చేసే ముందు నా తరపు నుంచి అందరికీ ఉద్యమాభివందనాలు తెలియజేస్తున్నాను. కామ్రేడ్స్, ఈరోజు మనం కగార్ ఒక స్థాయికి, ఒక స్టేజ్కి చేరుకున్నటువంటి సందర్భంలో కామ్రేడ్ పడకల్ స్వామి సంస్మరణ సభను ఇక్కడ జరుపుకుంటున్నాం. ఇలాంటి సభలకు చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. ఆ ప్రత్యేకతలన్నింటినీ కూడా సాధారణ ప్రజానికం కూడా గమనిస్తున్నారు, పర్యవేక్షిస్తున్నారు. మార్పులు ఏంటిది, సమాజం ఎటువైపు వెళ్తుంది, ఈ రోజు ఉన్నటువంటి రాజకీయ, ఆర్థిక, సామాజిక, సాంస్కృతిక పరిణామాలు దేన్ని నిర్దేశిస్తున్నాయి అంటే సమాజ పురోగతిని ఎటువైపుగా అవి సూచిస్తున్నాయి అనేదానికి ఈ మధ్య వేలాది ప్రజల మధ్య జరుగుతున్నటువంటి సంస్మరణ సభలు ఒక నిదర్శనంగా మారుతున్నాయి. ఈ మధ్యనే చనిపోయినటువంటి కామ్రేడ్ ఇడుమ అమరత్వం, అలాగే కట్ట రామచంద్రారెడ్డి గారి అమరత్వం సందర్భంగా, కడారి సత్యనారాయణ రెడ్డి గారి అమరత్వం సందర్భంగా ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతి అమరవీరుని త్యాగం, ప్రతి అమరవీరుని సమయ సందర్భాలు ఒక వాస్తవికతను సమాజం ముందు ఉంచడంలో సఫలమవుతున్నాయి. ఒకవైపు చూస్తే వాళ్ళ అమరత్వాలు చాలా ఇబ్బందిగా ఉన్నాయి. ఒక్కొక్కరి అమరత్వము జీర్ణించుకోవడం కోసము చాలా కాలం పట్టచ్చు. మా కుటుంబంలో ఒకరోజు అమ్మ, ఈరోజు నాన్న. అలా సమాజంలో గత 50-60 సంవత్సరాలుగా చూస్తే వేలాది కుటుంబాలు, వేలాది మంది విప్లవకారులు, ఉద్యమకారులు, ఉద్యమ సానుభూతి పరులు దుఃఖాన్ని మిగిల్చారు. అలాంటి దుఃఖం ఒకవైపు ఉన్నప్పటికీ అవే దుఃఖాలు, అవే విషాదాలు, అవే బాధలు వాస్తవాన్ని ముందుంచడంలో ఎలా సఫలమవుతున్నాయి అనేది మనందరం చాలా దగ్గరగా గమనిస్తున్నటువంటి కాలం ఇది. ఇది విప్లవోద్యమం దూరమైనటువంటి చాలా కాల క్రితం ఇక్కడ నడిచినప్పటికీ ఇప్పుడు గత 15-20 సంవత్సరాల గ్యాప్ ఉన్నటువంటి ఇటువంటి ప్రాంతాల్లో ప్రజలకు ఇప్పుడు ఉద్యమం అవసరమా, దేనికోసం, లేదంటే వాళ్ళ కళ్ళ ముందు ఏవో కొన్ని సంక్షేమ పథకాలు, కొన్ని ప్రయోజనాలు దొరుకుతున్నాయి, లభిస్తున్నాయి. ఒక భ్రమ అనేది సమాజాన్ని చుట్టేస్తుంది. ఆ భ్రమలో ఉండి వాస్తవాలకు దూరం అవుతున్నటువంటి ఒక క్రమంలో ఈ అమరత్వాలు, ఈ సంస్మరణ సభలే తిరిగి ఆ వాస్తవాలకు దగ్గరకు చేరుస్తున్నాయి. ఎందుకు ఈరోజు నాన్న చనిపోతే దాదాపు నాతోని
ఒక 20 మంది దాకా మాట్లాడింది. నాన్న పేరు నిలబెట్టుకున్నాడు, తన పేరు నిలబెట్టుకున్నాడు అనేది చాలా మంది అంటున్నారు. ఈ ఊర్లోనే ఒక 20 మంది దాకా నాతో అన్నారు, తను గొప్ప పేరు సంపాదించుకున్నాడు అని వాళ్ళు మాట్లాడే చిన్న చిన్న మాటలనే, ఆ చిన్న మాటలలోనే వాళ్ళు రియాలిటీకి దగ్గర అవుతున్నారు, వాళ్ళ జీవితాలను పోల్చుకుంటున్నారు. ఈరోజు ఈ అమరత్వాలను మనం ఇంకా 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 లోతుల్లోకి వెళ్ళి చూడాల్సిన చాలా అనువైన సందర్భం ఇది. ఒక 35 ఏళ్ల క్రితం 40 ఏళ్ల క్రితం భూస్వామ్యం ఉండొచ్చు, ఇప్పుడు ఎక్కడుంది? సమాజం చాలా డెవలప్ అయింది, చాలా రకాల అభివృద్ధి జరిగింది అనేది అందరిలో కనిపిస్తున్నది. ఒకటి వాళ్ళ చర్చల్లో, వాళ్ళ మాటల్లో. నాన్న 90లో ఉద్యమంలోకి వెళ్ళాడు. ఆ కాలంలో భూస్వామ్య వ్యవస్థ, కరుడు కట్టిన భూస్వామ్య వ్యవస్థ అనేది గ్రామ గ్రామాన చాలా బలంగా వేలునుకొని తన బలాన్ని చూపెడుతున్నటువంటి కాలం అది. మరి ఇప్పుడు భూస్వామ్యం పోయిందా, ఉన్నదా? సమాజంలో ఎటువంటి డెవలప్ వచ్చింది? భూస్వామ్యం తన రూపాన్ని మార్చుకున్నది, సారంలో భూస్వామ్యం ఎటు పోలేదు. ఇన్నేళ్ళు చిన్నతనంలో విప్లవదానిలోకి పోయి నేను ఒక 20 సంవత్సరాలు అక్కడుండి వచ్చిన తర్వాత ఈ 2 నెలల్లోపు నేను పరిశీలిస్తున్న ఈ 2 నెలల కాలంలో కూడా భూస్వామ్య వ్యవస్థ తాలూకు బలమైన వ్యక్తీకరణలు అని ఏవైతే అంటున్నామో అవి ఎటు పోలే, చాలా బలంగా ఉన్నాయి. ప్రతి గ్రామంలో కూడా అవి తాడిత పీడిత వర్గాలను చాలా ఏమంటాం ఆకర్షణీయమైన పద్ధతుల్లో ప్రజలనే అణచివేత లేదు అనేటట్టు చెప్పించగలుగుతున్నది. ఆ భూస్వామ్య భావజాలం అంత గొప్పగా ఆ స్థాయిలో రూపాంతరం చెంది ప్రజల్ని భ్రమలోకి ముంచెత్తింది. అది ఏం లేదు, అంత సాఫీగానే ఉంది, సమానత్వం ఉన్నది, కరెక్టే ఉన్నది. చాలా విషయాలల్లో ముందు లెక్క మనం బాంచందోరా అనే పరిస్థితి లేదు అని ఈ ఐడియాలజీ అనేది ఉన్నది సమాజంలో. కానీ వాస్తవం అది కాదు. నువ్వు బాంచందోరా అనకపోవచ్చు, కానీ నీ మైండ్ సెట్ అంతా బాంచందోరా కిందనే సాగుతున్నది. కానీ దాన్ని గుర్తించడానికి కొంతకాలం పట్టచ్చు. కాబట్టి ఒక 30-40 సంవత్సరాల క్రితం విప్లవోద్యమం అనేది ఈ తాడిత పీడిత బడుగు బలైన వర్గాలకు ఎంత అవసరమో 100కి 100 పాళ్ళు ఈ కాలంలో దానికన్నా 1000 పాళ్ళు 1000 రేట్లు ఆ ఉద్యమాలు అవసరం. ఈ సమాజాన్ని మనం ఒక నూతన చైతన్య స్థాయికి ఎదిగించాల్సిన అవసరం ముందుకొచ్చింది. దాన్ని ఫస్ట్ యువత గమనించాలి. మన దగ్గర ఒక 1000 రూపాయలు ఉంటేనో, మన దగ్గర ఒక డూప్లెక్స్ బిల్డింగ్ ఉంటేనో, మన దగ్గర ఉన్న సిటీలో బైపాస్, ఫ్లైఓవర్, లేదంటే ఏదో కన్స్ట్రక్షన్, ఓ సిటీ పెద్దగా కనబడుతుందని అంటే అది డెవలప్ అని మనం అనుకుంటున్నాం. కానీ ఒక అడుగు తీసి అడిగేస్తే అసలు నీ డబ్బు లేని ప్రపంచాన్ని మనం ఊహించడం అసాధ్యం. కానీ ఆ ప్రపంచాన్ని నేడు మీ ముందున్న ఈ అమరులు తమ తనివి తీరా అనుభవించిండ్రు. డబ్బు లేని ప్రపంచంలో జీవించిండ్రు. డబ్బుతో సంబంధం లేని మానవత్వ సమాజాల మధ్య, మానవత్వ విలువల మధ్య
వాళ్ళ జీవితాన్ని గడిపినరు. కాబట్టే నాన్న కొందరు ఇంకొకటి ఈ సందర్భంగా నాన్నది ఏమంటుండ్రు అంటే, గీ వయసు వచ్చింది ఇక ఇప్పుడేం పోతా ఈయన చేస్తే అయిపోతుంది అని చెప్పేసి కావచ్చు, రాలేడు ఆగిపోయింది కావచ్చు అని అనుకుంటున్నారు. కానీ అది కాదు. వాస్తవం అది కాదు. చాలా మంది వయసు పైబడ్డలు ఉన్నారు. నాన్నకు ఎటిఏసి ఒక 65 ఏళ్ళు ఉన్నాయి. ఆయన రాదలుచుకుంటే రావచ్చు. ఆ అవకాశాలు లేవని కూడా కాదు. అవన్నీ అతనికి తెలిసి అమ్మ అయినా నాన్న అయినా అలాంటి చాలా మంది అమరవీరులు అందరూ కూడా వాళ్ళ వయసుల మీద పడ్డా ఎన్ని కష్ట నష్టాలున్నా వాటన్నిటికీ ఓర్చుకొని చివరిదాకా నిలబడ్డారు అని అంటే వాళ్ళు వెనుక పనిచేసిన ఒకే బలమైన కారణం వాళ్ళ జీవితాచరణ, విప్లవోద్యమ ఆచరణ. విప్లవంలో నెగిటివ్స్ ఉన్నాయా అంటలే నేను. విప్లవోద్యమంలో నెగిటివ్స్ ఉంటాయి. విప్లవోద్యమంలో చాలా కష్ట నష్టాలు ఉంటాయి, తప్పులొప్పులు ఉంటాయి. కానీ అన్నిటినీ స్వీకరిస్తూ ఒక హుందాతనంతో ఒక బాధ్యతగా సమాజాన్ని ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యతను తన భుజాల మీద మోస్తూ అన్నిటికీ తానే బాధ్యత పడుతూ, అంటే ఒక ఆలోచన ధోరణిని మార్చగలిగే ఒక మహత్తర శక్తి అనేది విప్లవోద్యమం కూడగట్టుకోగలిగింది, దాన్ని నడిపించగలిగింది, విప్లవ శక్తులని అది తయారు చేసుకోగలిగింది. కాబట్టే వేలాది మంది ఆదివాసులు, వేలాది మంది తాడిత పీడిత వర్గాలు ఉద్యమాల్లోకి వచ్చారు. ఈరోజు ఛత్తీస్గఢ్లో విప్లవోద్యమం బలహీన పడింది, ఇదంతా వీళ్ళ తప్పుల వల్లే అని అంటున్నారు. తప్పులు ఉన్నాయి, విప్లవోద్యమంలో చాలా తప్పులు ఉండొచ్చు, కానీ అది కారణం కాదు. ఈరోజు ఇక్కడ జరుగుతున్నటువంటి యుద్ధము, ఈ నష్టాలు, ఈ దాడులు, ఈ అమరత్వాలు, వీటికి కారణం మనము వీళ్ళ పిచ్చితనం కాకపోతే ఏంటిది? అందరు చస్తున్నాగా రావచ్చు కదా అని అంటున్నారు. అది వాళ్ళ పిచ్చితనమో వీళ్ళ పిచ్చితనమో కాదు. ఈరోజు ఆ విప్లవోద్యమం కనుక లేకపోతే, ఆ ఉద్యమం ఆ పార్టీ కనుక లేకపోతే, దాని యొక్క సూటి దాడి మన మీదని. ఒకరోజు నక్సలైట్లు అన్నాడు, ఈరోజు అర్బన్ నక్సలైట్లు అంటున్నాడు. రేపు వాళ్ళు ఎవరు లేకపోతే గ్రామాల మీదకి వస్తారు, ప్రజల మీదకి వస్తారు. ఆల్రెడీ ఎక్కడెక్కడనైతే ఆ పార్టీ తన శక్తి మేరకు వాటిని ప్రతిఘటిస్తూ నిలబడిందో, ఆ ఉద్యమాన్ని నిర్మూలించడానికి సాయశక్తుల తన ప్రయోగాలను వాళ్ళ మీద చేసి, ఒక విదేశాలపై చేస్తున్న యుద్ధంలాగా వాళ్ళ మీద వేసి, ఒక చిట్టెలుక మీద బ్రహ్మాస్త్రం లాగా బార్డర్లో ప్రయోగించేటువంటి మిస్సైల్స్ ను, మినీ ట్యాంకర్స్ ను, డ్రోన్స్ ను, అత్యాధునిక యుద్ధ పరికరాలను ప్రయోగిస్తూ చంపేస్తున్నారు, హత్యలు చేస్తున్నారు. రోజుల తరబడి నీళ్లు లేకుండా, అన్నం లేకుండా ఆ యుద్ధంలో ఇరుక్కొని కొట్లాడుతూ, పోరాడుతూ, గాయపడుతూ, ఆయాసపడుతూ, వయసును లెక్క చేయకుండా, ప్రాణాలను లెక్క చేయకుండా, అన్నిటినీ ప్రాణాలొడ్డి వాళ్ళు పోరాడి చనిపోతామని తెలిసే చనిపోతున్నారు. కాబట్టి మనం ఈ అమరత్వాలను ఆ కోణంలో చూడాల్సి ఉంటది. ఇక నాన్న గురించి నేను చెప్పాలి అని అనుకుంటే, నాకన్నా ఎక్కువ ఈ తెలంగాణ ప్రాంతంలో తాను పనిచేసినటువంటి ఉద్యమ జీవితం గురించి ఇక్కడ వచ్చిన ప్రజలకి చాలా తెలుసు. వాళ్ళకు తెలిసిన దాంట్లో నాకు తెలిసినది ఇక్కడి ప్రాంతం గురించి అయితే చాలా శూన్యమే. నాకేమీ తెలియదు. అమ్మ నాన్న పిలవడానికి పోయినప్పుడే నేను వాళ్ళతో ఉండడం, కలవడం, చేయడం, ఆ సందర్భంగా వాళ్ళతో మాట్లాడడం, రావడం, అంతే తప్ప అతని గురించిన ఇక్కడి జీవితం నాకు అంతగా తెలియదు. క్రమంగా నిర్బంధంలో మేము కూడా
ఇంతకుముందు నేను అంత్యక్రియల సందర్భంలో కూడా చెప్పినట్టే ఒక నిర్బంధ కాలంలో పిల్లల్ని అందరినీ వెంటాడింది ఆ నిర్బంధం. ఎవరిని ఇక్కడ జీవించడానికి అవకాశం ఇవ్వలేదు. రాజ్యం అనేది ప్రజా ఉద్యమాలపైన ఈనాటిలాగే కక్షగట్టింది. ఉద్యమాలని రూపుమాపాలని అన్ని విధాల బహుముఖ దాడులను చేసింది. గ్రామాలపై విరుచుకపడింది, కాల్చి చంపింది, హత్యలు చేసింది, అత్యాచారాలు చేసింది. ఆ నిర్బంధంలో భాగంగానే ఇక్కడ ఇజ్రోజీవాడి నుంచి అక్కడ రాసినటువంటి 8 మంది అమరులు తమ రక్తం చిందించారు. ఆ 8 మందిలో అమ్మ నాన్నని ఇద్దరు నిడిచిపెడితే మిగతా 6 ఎట్లా చనిపోయారంటే ప్రతి ఒక్కరిని పట్టుకొని పిట్టల్లా కాల్చి చంపిన రక్తపు చరిత్రలే ఆ మిగతా 6 కూడా. ఏ ఒక్కరు నిజమైన ఎదురుకాల్పుల్లో చనిపోయినటువంటి దాఖలాలు లేవు. ఒకరిని బావి కాడ తీసుకుపోయి చంపేసిండ్రు, ఒకరిని పొలం కాడ తరుముకుంటూ చంపిండ్రు, అట్లా చెప్పుకుంటూ పోతే ఇంటికాడ పట్టుకొని పోయి చంపేసిండ్రు. అట్లా 6 అమరులు కూడా ఆ పద్ధతిలో ఆ నిర్బంధాల మధ్య చనిపోయినరు. వాళ్ళ కుటుంబాలు కకావికలమయ్యాయి, కష్టాలకు నోచుకున్నాయి, నష్టాలకు నేర్చుకున్నాయి. ఆ కింద రాసినటువంటి కొప్పుల అల్లం అతనికి ఇప్పటికి కూడా వెనక ముందు ఎవరు లేరు అనేది నాకు తెలుస్తున్న విషయం, ఇప్పుడు తెలుస్తున్న విషయం. అట్లా తను 90లో భూస్వామ్య వ్యవస్థకు వ్యతిరేకంగా గ్రామంలో ప్రత్యక్షంగా కొన్ని పోరాటాల్లో పాల్గొంటూ ఆ తర్వాత సంఘ నాయకత్వంలోకి వచ్చి పోరాడుతూ అదే క్రమంలో నిర్బంధాలు పెరిగినటువంటి కాలంలో తను ఉద్యమంలోకి వెళ్ళిపోయాడు. అక్కడి నుంచి 2003 వరకు తెలంగాణ ప్రాంతంలో పనిచేసిండు. 2003 తర్వాత డీకేకి ట్రాన్స్ఫర్ అయ్యి అక్కడ దక్షిణ బస్తర్, పశ్చిమ బస్తర్ ఈ 2 జిల్లాలలో నాన్న పనిచేసిండు. ఇక్కడ ఉన్నప్పుడు జిల్లా కమిటీ సభ్యునిగా, అటు వెళ్ళిన తర్వాత కూడా జిల్లా కమిటీ సభ్యునిగా, జిల్లా కమిటీ సెక్రటరీగా తను పనిచేస్తూ 2006 డిసెంబర్లో డీకే హెచ్జెడ్సీ కాన్ఫరెన్స్ లో స్టేట్ కమిటీ మెంబర్గా ఎన్నికయ్యిండు. 2011 వరకు తను ఎక్కువలో ఎక్కువ మిలిటరీ రంగంలో పనిచేసిండు. 2011 తర్వాత నేడు తను అమరత్వం చెందినటువంటి గడ్చిరోలి జిల్లాలో పనిచేసిండు. గడ్చిరోలి జిల్లా అంటే అది నిర్బంధాలకు కేర్ ఆఫ్ అడ్రస్. 90-2000 నాటి తెలంగాణ ఉద్యమంలో ఇక్కడి గ్రామాల్లో ఎటువంటి దారుణమైన పోలీసు దాడులు ఉండేవో దానికి మించిన దాడులు, దానికి మించిన కష్టాలు అన్నీ గడ్చిరోల్లో ఉంటాయి. అటువంటి ఒక గడ్చిరోలి ప్రాంతంలో ఒక దృఢమైన నాయకత్వం అక్కడ ఉండాల్సిన అవసరం ఉన్నది. చాలా మంది సరెండర్స్ అవుతున్నారు అక్కడ నిర్బంధాలకు తట్టుకోలేక. ఇక్కడ నిలబడలేం అని చెప్పేసి శత్రువు ముందు మోకరిల్లుతున్నటువంటి పరిస్థితి ఆ గడ్చిరోలిలో. కొంతమంది అమరులు అవుతున్నారు. నాన్న వెళ్ళినాక కూడా 2011 నుంచి మొదలు పెడితే 2020 వరకు గడ్చిరోలిలో చాలా చెప్పనవి గాని సంఘటనలు, అమరత్వాలు, ఒక్కొక్క బూటకపు ఎదురుకాల్పుల్లో 5, 6, 11 మంది, 12 మంది ఇలా అమరత్వాలు ఆ ప్రాంతంలో నాన్న పనిచేసింది. నాన్నలో ప్రత్యేకత ఇది ఒకటి నేను చెప్పగలను. తెలంగాణ నుంచి తన జీవితం ఎప్పుడైతే ఉద్యమంలో స్టార్ట్ అయిందో అప్పటి నుంచి మొదలై తిరిగి తన చివరి శ్వాస వరకు నాన్న పనిచేసిన ప్రాంతం ఎటువంటి ప్రాంతం అంటే అగ్నిగుండంలో పనిచేసిండు. చాలా మందికి చాలా రకాల ప్రాంతాలు అందుబాటులో, అంటే వాళ్ళ సిచ్యువేషన్స్ ను బట్టి, వాళ్ళ అనారోగ్య పరిస్థితిని బట్టి, వాళ్ళ దృఢత్వాన్ని బట్టి చాలా రకాల ప్రాంతాల్లో పార్టీ పెడతా ఉంటది వాళ్ళ అభిప్రాయాలను కూడా తీసుకుంటూ. కానీ నాన్న ఏనాడు ఇంత టఫ్ ఉన్న ప్రాంతంలో నేను పనిచేయను, కొంత నేను ఫ్రీగా ఉంటా, కొంత మంచి ప్రాంతంలో మన చేతిలో ఉండే అట్లాంటి ప్రాంతాల్లో పెట్టండి అనే అటువంటి ఆ ఫీలింగ్ రాలేదు నాన్నకు. కామ్రేడ్ రేణుక
మిడ్కో అమరాలైంది. తను ఉన్నప్పుడు కూడా ఒకసారి నవ్వుతూ అన్నది నాన్నతోని, అన్న ఎందుకే నీకు బ్యాక్ పెయిన్ వచ్చింది, నడుము నొప్పి ఉన్నది, వయసు కూడా భయపడ్డది, వచ్చినప్పటి నుంచి తెలంగాణలో ఇట్లాంటి నిర్బంధ ప్రాంతంలో పనిచేసినావు, చాలా కష్టాలు పడ్డావు, గడిచిరోలి దానికి మించినటువంటి నిర్బంధ ప్రాంతం 2011 నుంచి ఇప్పటిదాకా చేస్తున్నావు, నీకు నువ్వైనా చెప్పొచ్చు కానీ ఎక్కడైనా వేరే ట్రాన్స్ఫర్ అయ్యి కొంత దక్షిణ బస్తా లాంటి ప్రాంతాల్లో ఉండొచ్చు కదా, మనకు అనువైన ప్రాంతాల్లో ఉంటే బాగుంటది, నీకు హెల్త్ కూడా బాగలేదని అప్పుడు నవ్వుతానంటే నాన్న దాన్ని స్వీకరించలే. విప్లవకారులకు మంచి ప్రాంతాలు అనువుగాని మంచి కాని ప్రాంతాలు అంటూ ఉండవురా. ఏ ప్రాంతమైనా ఎటువంటి కాలమైనా ఎటువంటి నిర్బంధాలైనా వాటిని తట్టుకొని నిలబడడం అనేది మన విప్లవకారుల లక్షణం. అది నీకు తెలియంది కాదు, నాకు తెలియంది కాదు. పని చేద్దాం, ప్రజల కోసం ఎక్కడైనా పని చేద్దాం, చివరి శ్వాస వరకు పని చేద్దాం అని చెప్పేసి నచ్చ చెప్పిండు. వాళ్ళిద్దరి మధ్య కూడా అట్లాంటి చర్చలు చాలా జరిగాయి. వాళ్ళిద్దరి మధ్య ఒక అన్న చెల్లెల అనుబంధం. అలాంటి అమరులు చాలా మంది ఉన్నారు. ఎంతో మంది అమరులు నాన్న ఎవరెవరితో మాట్లాడినో వాళ్ళు చాలా మంది అమరులు అవుతా ఉంటే నాన్న కన్నీరు పెట్టిండు. సాధారణ ప్రజల నుంచి కూడా తనకు తెలిసినటువంటి ఏ గ్రామంలో ఏ ఒక్కరూ అమరుడైనా నాన్న కన్నీరు పెట్టిండు, చాలా ఏడ్చేటోడు. నాయకత్వం ఒకరిద్దరు అన్నారు, ఎందుకు ఏడ్చుడు అని అన్నారు. ఏడవలసిన అవసరం లేదు కదా, ఉద్యమంలో అమరత్వాలు సహజమే, మనమే ఇట్లా ఏడిస్తే కింది వాళ్ళు ఇంక ఇబ్బంది అవుతారు కదా, ఇబ్బంది పడతారు కదా, మనం ధైర్యం చెప్పాలి కదా అని అన్నారు. కానీ నాన్న ఆధైర్యపడి ఏడవలేదు. నాన్న ఎప్పుడూ ఆధైర్యపడి ఏడవలేదు. ఆ కన్నీళ్లను కత్తులుగా మార్చుకోవాలని అంటాం కదా, అట్లా మార్చుకున్నాడు. అది తన జీవితంలో తను ప్రతి క్షణం ఆచరించిన జీవిత సత్యం. అది మాకే చాలా కష్టం అనిపించేది. నాన్న ఎట్లా తట్టుకుంటున్నాడు, ఎంత నిర్బంధ కాలంలో ఉన్నా గానీ ఏ ఒక్క రోజు ఏ ఒక్క క్షణాన ఏదో డీలా పడ్డట్టు తన కళ్ళల్లో లేదు, తన మనసులో లేదు, తన ముఖంలో లేదు. అట్లాంటి ఒక జీవితాన్ని చాలా గొప్పగా, చాలా ఇన్స్పైర్ గా తను ఆచరించిండు. కుటుంబాల పట్ల కూడా అంతే ఆదర్శాలు. ఏనాడు నా భార్య, నా కొడుకు, నా పిల్లలు అనలేదు అతను. అలాగే ఆ అలవాట్లు మాకు నేర్పించిండు. ప్రతి క్షణం ఎక్కడైనా అడగండి, ఎక్కడైనా ఆ నాన్న గురించి అమ్మ గురించి అడిగినా వాళ్ళిద్దరూ పాటించింది మమ్మల్ని కేవలం మా పిల్లలు అని వాళ్ళు ఎప్పుడూ అట్లా ఆలోచించాలి. ఉద్యమ పిల్లలే, ప్రజల పిల్లలే, ప్రజల్లో భాగంగానే మమ్మల్ని కలిపేసిండు. దాని మీద అందుకే అమ్మ చనిపోయినప్పుడు కామ్రేడ్ మిడ్కో ఆ గెరిల్లా అమ్మ మీద ఒక కవిత రాసి ఉంటది. ఆ కవితలో ఈ భావాన్ని మనం చూడొచ్చు. పూలు కొమ్మలై రెమ్మలై వికసిస్తుంటే సంతోషించిందే గాని ఫలాలను ఆశించలేదు అని మిడ్కో రాసింది. అలాంటి ఒక గొప్ప జీవిత ఆచరణ వాళ్ళిద్దరిలో చివరి దాకా ఉన్నది. అది చాలా విలువైనది, ఆదర్శనీయమైనది. మనం ఈరోజు ఎవరి కుటుంబాలకు వాళ్ళు పరిమితం అయ్యాము. ఎంతో గొప్ప ఉద్యమకారులమని కొంతమంది చెప్పుకుంటున్నాం, లేదంటే చాలా రకాలుగా మనం రాజకీయాలు తెలిసినట్టుగా మాట్లాడుతున్నాం. గ్రామ స్థాయి నుంచి మొదలుపెట్టి కేంద్ర స్థాయి వరకు. కానీ రాజకీయాలు చెప్పడం వేరు, రాజకీయాలు ఆచరించడం వేరు. వాళ్ళు రాజకీయాలు ఆచరించిండ్రు. ఆ రాజకీయ ఆచరణ అనేది చాలా విలువైనది, అది చాలా బలమైనది, అది బరువుతో కూడుకున్నది. అది ఒక ఆషామాషి జీవితం కాదు. అది దానికి ఈ సమాజం అంతా అలవాటు పడాలనేది నేను కోరుకుంటున్నాను. కొన్ని అనివార్య కారణాల వల్ల ఈరోజు నేను ఈ
మీ ముందు ఇలా నిలబడాల్సిన స్థితికి చేరుకున్నా. ఇది కూడా నాకు నేను సిగ్గుపడాల్సిన విషయమే. సిగ్గుపడాల్సిన విషయమే. కనీసంగానైనా సమాజంలో ఉన్నటువంటి శ్రేయోభిలాషులు, ప్రజాస్వామికవాదులు, ఉద్యమకారులు, రాజకీయవాదులు ప్రతి ఒక్కరు కూడా మనం ఈ సమాజానికి దగ్గర అవుదాం. ఈరోజు నేను నాన్న గురించి వేల మాటలు చెప్పచ్చు, ఓ 3 గంటలు మాట్లాడచ్చు. దానివల్ల మనం వింటమేమో కానీ ప్రయోజనం లేదు. నాన్న గురించి ఎంత చెప్పినా కానీ సమాజంలో మనం జరుగుతున్న వాస్తవాలను నిజంగా చూడగలిగినప్పుడే దానికి సంబంధించిన వాస్తవాలను చూడగలుగుతాం, నాన్నను చూడగలుగుతాం. సమాజాన్ని నిజంగా చూడండి, ఏ మార్పులు వచ్చాయి. దళితులు ఉన్నారు, ముస్లిమ్స్ ఉన్నారు, ఆదివాసులు ఉన్నారు, హక్కులు అంటున్నాం, చట్టాలు అంటున్నాం, అభివృద్ధి అంటున్నాం. ఎంతవరకు నిజం? ఏ మార్పు జరిగింది? ఏ తాడిత పీడిత వర్గాలకు న్యాయం దక్కింది? ఏ రూపంలో దక్కింది? వ్యవస్థ ఎట్లా మారింది? మనకు ఈరోజు ఈ జీవితం చాలా, లేదంటే ఇక్కడికే మనం కూర్చుంటే సరిపోతుందా, వింటే సరిపోతుందా అంటే అది ఏమాత్రం చాలది. ఒకవైపు సమాజం అంతా ఒక ముప్పేట దాడికి గురైంది, ఫాసిస్టీకరణకు గురైంది. కేంద్రంలో బీజేపీ ఒక 100 ఏళ్ల చారిత్రక క్రమంలో ఈరోజు సత్తాని అధికారాన్ని హస్తగతం చేసుకొని సమాజంపై తన దాడిని ఎక్కుపెట్టింది. అన్ని వర్గాలపై ఆ దాడిని ఎక్కుపెట్టింది. ఆ దాడి చాలా భయంకరమైనది, పరమ క్రూరమైన దాడి. అది మన జీవితాల్ని నాశనం చేసే దాడి, మన సంస్కృతిని నాశనం చేసే దాడి, ప్రజాస్వామిక విలువలను సర్వనాశనం చేస్తున్నటువంటి దాడి అది. మొన్న నేను మా నాన్న శవాన్ని తీసుకెళ్ళడానికి పోయినప్పుడు గడ్చిరోలి పోలీస్ అధికారులు నన్ను ఏమని అడిగారంటే, నేను కూడా ఇట్లా బయటకు వచ్చిన, జనజీవన స్రవంతిలోకి వచ్చిన అని ఆ మాట్లాడుతున్న సందర్భంలో వాళ్ళు ఎందుకు అసలు ఉద్యమం ఎట్లా వచ్చింది, అవసరమా అని చెప్పేసి అడిగితే నేను ఒక సందర్భంగా ఏమన్నా అంటే, ఉద్యమాలు తనంతట తాను రావు, ఉద్యమాలు రావడానికి కారణము అణచివేత, దౌర్జన్యాలు అని. అంటే ఎక్కడున్న అణచివేత, దౌర్జన్యాలు అని అడిగిండు. అణచివేత, దౌర్జన్యాలు అంటే నా కండారో చూసిన నేను అక్కడిని సర్వజులు ఉదాహరణ చెప్పిన అధికారులకు. మహిళల గర్భాలను కోసి పిండాలను తీసి వేలాడదీసిండు. వాటిని మేము తీయాల్సి వచ్చింది. ప్రజల ఇళ్లను నిప్పు పెడితే వాటిని ఆర్పాల్సి వచ్చింది. కుక్కలు మరుగుతున్నాయి, పోలీసు వాళ్ళు వస్తే మనం ఇక్కడ ఉన్నామని తెలుస్తుందని చెప్పేసి వాళ్ళు వాళ్ళ సొంత పెంచి పోషించుకున్నటువంటి కుక్కలను చంపి మరి సమాధి పెట్టాల్సినటువంటి కాలంలో గడిపిండ్రు దుర్భర జీవితాలు. కోళ్లు కూస్తాయేమో అని చెప్పేసి భూములలో పొక్కలు తవ్వి కోళ్లను లోపల దాచిపెట్టిండ్రు, చంపేసిండ్రు. కాబట్టి ఇట్లాంటి ఒక దౌర్జన్యపూరితమైనటువంటి, రాజ్య ప్రాయోజితమైనటువంటి, ఆక్రమణ పూరితమైనటువంటి ఒక అణచివేత నుంచి ఉద్యమాలు రాక తప్పవు అని చెప్పిన నేను. చాలా మంది ప్రజలకు తెలియదు. ఇక్కడ మనం చూస్తున్నది వేరు, సత్యం వేరు. రూపం మాత్రమే చూస్తున్నాం. మనం సారంలోకి వెళ్ళాలి, అంతఃసారంలోకి వెళ్ళాలి, అన్నిటినీ గమనించాలి. ఏదో అన్నదమ్ముల మధ్య మనం భూముల కోసం కొట్లాటలు, గొడవలు, మన సంపదల కోసం మనం వెతుకులాట, మన పక్కోడు చచ్చిండా బతికిండా, వాడు అడక తింటున్నాడా, మనకి ఏమీ అవసరం లేదు. చాలా ఘోరమైనటువంటి, దిగజారిపోయినటువంటి
ఇక్కడ పెట్టరేగిపోయినటువంటి ఒక కుల భావాలను చూస్తూ ఉంటే చాలా బాధ ఉన్నది, చాలా దారుణమైన బాధ. అది దానికి ఏమనో నాకు ఆ మాట కూడా గుర్తొస్తుంది. అంత దారుణమైనటువంటి సమాజంలో అబ్బాయి ఈడికొచ్చి పడ్డానా అన్నట్టు ఆ ఫీలింగ్ నాకు ఇప్పటికీ ఉన్నది. కాబట్టి ఈ సంస్మరణ సభ సాక్షిగా నేను ఎవరిని రెచ్చగొట్టడానికి మాట్లాడతలేదు. ఉన్న వాస్తవికత నా కండ్ల ముందు నేను గమనిస్తున్నటువంటి ఒక సమాజాన్ని మాత్రమే నేను మాట్లాడుతున్నా. సమాజంతో సంభాషించదలుచుకున్నా. మనము ఎడ్డోళ్ళలాగా బతకడం మంచిది కాదు, గుడ్డోళ్ళలాగా బతకడం మంచిది కాదు. మనం ఒక మనిషిగా జీవిస్తున్నామంటే భయం ఎందుకు, దేనికోసం భయపడుతున్నాం? అసలు చావుక ఎవరు బతుకుతారు? ప్రతి జీవి చనిపోతుంది. చనిపోవడం లెక్క కాదు, ఎట్లా చనిపోయినాం అనేది లెక్క. ప్రతిఘటన లేని జీవితం దేనికోసం? ప్రపంచంలో పుట్టిన ప్రతి ప్రాణి కొట్లాడుతూనే జీవిస్తుంది. ప్రతి ప్రాణి కూడా దాని కొట్లాడుతూనే, ప్రతిఘటిస్తూనే, పోరాడుతూనే ఎదుగుతుంది, అభివృద్ధిని సాధిస్తుంది. కానీ మనం సాధిస్తున్న అభివృద్ధి ఈ రోజు ప్రతిఘటించింది కాదు, ఒకనాడు ప్రతిఘటించిన ఉద్యమం వల్ల సాధించిన అభివృద్ధి ఇది. మనం ఈ రోజు కొట్లాడకపోతే, మనం ఈ రోజు ప్రతిఘటించకపోతే, మనం ఈ రోజు పోరాడకపోతే, ప్రశ్నించే తత్వాన్ని మనం చంపుకుంటే మనం ఇప్పుడే చచ్చినట్టు లెక్క. కాబట్టి ప్రశ్నించాలి. ప్రశ్నించడం వల్లనే భావాలు పరిమళిస్తాయి. ప్రశ్నించే తత్వం వల్లనే పురోగతి అనేది సాధ్యమవుతుంది. కాబట్టి ప్రశ్నిద్దాం. ప్రశ్నడమే నేర్పిండి, ప్రశ్నించడం నేర్పిండి, ప్రశ్నించడం నేర్పిండి. మల్లోజుల వేణుగోపాల్ ఆసన్న లాంటి ఒక విద్రోహపూరిత చర్యకు పాల్పడినటువంటి ఒక ముఠాకు రాజకీయంగా, ఆలోచన రంగంలో నాన్న తీవ్రంగా వ్యతిరేకిస్తూ, ఆ రాజకీయ రంగంలో పోరాడుతూ, ప్రశ్నిస్తూ, ప్రతిఘటిస్తూ, ఆ యుద్ధ రంగంలో ప్రశ్నిస్తున్న నేల కొరిగిండు. అది చాలా గొప్పది. దాన్ని మనం వెలకట్టలేం, అది మాటలు చెప్పలేం. ఆషామాషీలు కాదు, వాళ్ళు చాలా చెప్పుకున్నారు, చాలా మేధావులమని చెప్పుకున్నారు ఒకనాడు. అలాంటి మేధావులు అని చెప్పబడిన వాళ్ళు విప్లవానికి ద్రోహం చేసి పక్కకు జరిగినప్పుడు, నమ్మక ద్రోహం చేసినప్పుడు, ఆ నమ్మక ద్రోహాన్ని ప్రతిఘటిస్తూ విప్లవమే పరిష్కారం అని నమ్మి, తను నమ్మిన విప్లవ సిద్ధాంతానికి కట్టుబడి ఒక నిబద్ధతతో నిత్య నిర్బంధంలో చివరిదాకా కొట్లాడిండు. కొన్ని రోజుల ముందే నాన్న గురించి ఇన్ఫర్మేషన్ పోలీస్ డిపార్ట్మెంట్కు తెలిసింది అని నాకు కూడా అర్థమైంది. డిపార్ట్మెంట్ వాళ్ళు ప్రయత్నించిండ్రు, నాన్నను సరెండర్ చేపిద్దామని ప్రయత్నించిండ్రు. చేపించడానికి నేను ప్రయత్నించలేదు, సరెండర్ కావడానికి నాన్న ప్రయత్నించలేదు. కాబట్టి నేను మాట్లాడే భావాలు సాధారణ ప్రజలకు అర్థం కాకపోవచ్చు. ఇక్కడ ఉన్నటువంటి మేధావులకు నేను మాట్లాడుతున్న తీరు చాలా చిన్న తీరు కూడా కనబడవచ్చు. కానీ దాంట్లో ఉన్న అర్థం మాత్రం అందరికీ ఉపయోగపడేదనేది నేను నమ్ముతున్నా. మీరు ఆ సత్యాన్ని అర్థం చేసుకోవాలని కోరుకుంటున్నా. కనీసంగా మీరు ప్రశ్నించండి. గ్రామంలో ప్రశ్నించండి. చాలా సమస్యలు మన ముందు కనబడుతున్నాయి.
పేదలు ఉన్నారు, దళితులు ఉన్నారు, ఆదివాసులు ఉన్నారు. ఎందుకయ్యా ఇప్పటి వరకు మనకెందుకు ఈ కుల భేదాలు? మాదిగోళ్ళు ఉంటారు, కాపోళ్ళు ఉంటారు, కుర్మోళ్ళు ఉంటారు, చాలా కులాలు ఉన్నాయి. ఏం సాధిస్తాం ఈ కులాలతో? ఈ కులాల కొట్లాటుకుని మనం సాధించేది ఏమున్నది? ఉండేది ఒక 200 ఇండ్లు అయితే ఈ మూలన ఓ కుల సంఘం, మా మూలన ఓ కుల సంఘం, 10 సంఘాలు పెట్టుకొని 10 మంది మన మధ్య కొట్లాటలు, కుమ్ములాటలు. సాధించేది ఏమున్నది? గ్రామ అభివృద్ధి. ఎన్నో ఏళ్ళు అవుతుంది, 30 ఏళ్ళు 40 ఏళ్ళు అవుతుంది కుల సంఘాలు. ఏం సాధించినాం మనం? అదే గ్రామం, అవే సంఘాలు అందరూ ఏకతాటిపై నిలబడి గ్రామ సమస్యలపైన మాట్లాడండి. గ్రామ సమస్యల మీద మాట్లాడండి, ప్రశ్నించండి, అడగండి, హక్కుల కోసం పోరాడండి. అట్లాంటి ఉద్యమాల ద్వారా మాత్రమే మనం సాధించాలని ఏదైతే అనుకుంటున్నామో అది సాధించగలుగుతాం. అదే మనం గ్రామాన డెవలప్ చేయాల్సినటువంటి ఒక మహత్తర కార్యక్రమం ప్రశ్నించడము. దాని ద్వారానే మనం ఈ అమరులకు నిజమైన నివాళి అర్పించగలుగుతాం అని నమ్ముతూ, అమరులకు జోహార్లు తెలుపుతూ నా ఉపన్యాసాన్ని ముగిస్తున్నాను.